వెల్కమ్ టు సన్వల్ టారా ఛానల్. సో ఈరోజు మన టాపిక్ ఏం లేదండి. సో అందరికీ ఒక ఫేవరెట్ కార్డ్ ఉంటారు కదా. సో మీ ఫేవరెట్ కార్డ్ మీ లైఫ్లో మిమ్మల్ని ఎలా గైడ్ చేయాలి, మీకు ఏం చెప్పాలనుకుంటున్నారో చూసేద్దామా. సో ఎలాంటి మోర్ అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఎవరికైనా డైలీ 1 క్వశ్చన్ కావాలంటే డెఫినెట్లీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు వాట్సాప్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి నేను ఆన్సర్ చేస్తాను అనమాట. అండ్ ఎవరికైనా డీటెయిల్ రీడింగ్ కావాలనుకున్నా కూడా పెయిడ్ రీడింగ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో డెఫినెట్లీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీస్. సో ఇప్పుడు రీడింగ్ వైజ్కి వచ్చేసరికైతే మీ ఫేవరెట్ కార్డ్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నా. సో మీ ఫేవరెట్ కార్డ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇక్కడున్న ఎనర్జీస్లో ఫస్ట్ మీకు సంథింగ్ రీసెంట్గా కావచ్చు, మీది కెరియర్గా కానీ లవ్గా కానీ మీకు ఎలా రిలేటబుల్ అయితే అలా తీసుకోండి, ఓకేనా. సంథింగ్ ఇక్కడ రీసెంట్గా మీరు ఏదో లాస్ అయ్యారు, డిసప్పాయింట్మెంట్ ఎనర్జీలో సాడ్ ఎనర్జీ కనపడుతుంది రీసెంట్గా. సో మీరు లాస్ అయ్యింది, డిసప్పాయింట్మెంట్ అయ్యింది, దాని గురించి ఆలోచించద్దండి. సో నీ వెనకాల నేను ఉన్నాను, సో నువ్వు దాని గురించి బాధపడద్దు. నీకు వెనకాల 2 ఆపర్చునిటీస్ అనేది నేను ఇస్తాను అని చెప్పి నీ గాడ్ నీకు చెప్తున్నాను అనమాట. సో ఆ డిసప్పాయింట్మెంట్ నుంచి బయటికి రా, అలాగే సాడ్గా కూర్చోవద్దు అని చెప్పి నీ గాడ్ నీకు చెప్తున్నారనమాట. అండ్ డెఫినెట్గా కెరియర్ కానీ లవ్గా కానీ ఇక్కడైతే 2 ఆపర్చునిటీస్ అయితే డెఫినెట్లీ వస్తున్నాయి. ఇక్కడ చూడండి, మీకు పేజ్ అండ్ నైట్ వచ్చింది, 2 ఎనర్జీస్ కనపడుతున్నాయి. సో డెఫినెట్లీ అండ్ చెప్పాలంటే నైట్ ఆఫ్ పెంటికల్ కూడా నీకు బాటమ్ ఎనర్జీలో ఉందన్నమాట. డెఫినెట్లీ చాలా మంచి ఆఫర్సే మీ లైఫ్లో ఉన్నాయి. సో మీరు పాస్ట్నే తలుచుకొని కూర్చున్నారు అనుకోండి, ఆఫర్స్ అనేవి మీరు తీసుకోలేరు, దాన్ని గ్రాప్ చేయలేరు అనమాట. సో దాని నుంచి బయటికి రండి అని చెప్తున్నాను మీ గాడ్. అండ్ మీకు తెలుసు, మీ ఇంట్యూషన్కి తెలుసు. సో మీరు మిమ్మల్ని నేను ఎక్కడికి వెళ్తే కెరియర్గా అయితే నీ మైండ్ నీకు ఏ స్కిల్స్ అయితే బాగుంటాయో నీకు తెలుస్తుంది కదా. సో నువ్వు ఆలోచించుకో, నీ ఇంట్యూషన్ బయటికి తీ అని చెప్తున్నాను అనమాట గాడ్. సో నీకే తెలుసు నీవే ఏంటి అని చెప్పి. నువ్వు ఒకరిని హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ హెల్ప్ తీసుకుంటే వెరీ డేంజరస్. అది కెరియర్గా కానీ మనీగా కానీ లవ్గా కానీ మీరు థర్డ్ పార్టీని ఇన్వాల్వ్ చేస్తే మీ సిచ్యువేషన్స్లో ఏదైనా కానీ నెగిటివే వస్తుంది. సో రిజల్ట్ నెగిటివే ఉంటుంది. సో బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ని దూరం పెట్టండి. సో వేరే వాళ్ళ సలహాలు తీసుకొని చేయడం కానీ అలాంటివి అయితే చేయొద్దు, ఓకేనా. సో మీరు ఇండిపెండెంట్గా ఉండాలి. మీరు చాలా క్యాపబుల్ పర్సన్, బట్ కానీ ఆ క్యాపబిలిటీ అనేది మీరు ఇప్పుడు ఈ లాస్లో ఉండడం వల్ల ఆ ఎనర్జీ వెళ్ళిపోతుంది. సో మిమ్మల్ని గాడ్ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు నువ్వు ఎలా సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నావు, ఎలా నువ్వు ఉంటున్నావో అలాగే రా. సో ఆ జరిగిన బాధ గురించి మర్చిపో అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో స్ట్రెంగ్త్ని కూడగట్టుకో అని చెప్పి చెప్తున్నారు. సో స్ట్రెంగ్త్ లేని వాళ్ళు కూడా స్ట్రెంగ్త్ తెచ్చుకొని నా వల్ల అవుతుందని ఉండండి. డెఫినెట్గా డివైన్ టైం అయితే మీ లైఫ్లోకి వచ్చింది. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ కార్డ్. సడన్ థింగ్స్ కూడా ఏవో చేంజ్ అవుతాయి. కొంతమందికి నెగిటివ్గా చేంజ్ అవుతాయి, కొంతమంది పాజిటివ్గా చేంజ్ అవుతాయి. బట్ ఎప్పుడు పాజిటివ్గా ఉండండి, పాజిటివ్గా థింగ్స్ అనేవి వర్కౌట్ అవుతాయి అనమాట, ఓకేనా. సో నో నీడ్ టు వరీ. మీ గాడ్ అయితే మిమ్మల్ని స్ట్రాంగ్గా ఉండమంటున్నారు. సో సాడ్గా అయితే ఉండద్దండి, ఈ ఎనర్జీని అస్సలు ఉండకండి. క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ ఓన్లీ. థ్యాంక్ యూ, బాయ్.